హుస్సేన్ సాగర్ తీరంలో కొలువైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మ్యూజియంతో పాటు మెమోరియల్ లైబ్రరీ ఏర్పాటు దిశగా కార్యాచరణ ఊపందుకుంటోంది. హెచ్ఎండీ ఆధ్వర్యంలో దాదాపు 25 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపడుతోంది. ఇటీవలే అంబేద్కర్ జయంతి సందర్భంగా పర్యాటకులను లోపలికి అనుమతించిన తర్వాత మూసివేశారు. ప్రస్తుతం బయట నుంచే విగ్రహం వీక్షించే అవకాశం ఉంది. భావితరాలకు అంబేద్కర్ గొప్పతనం తెలిసేలా, అంబేద్కర్ జీవిత విశేషాలను తెలిపేలా వీటిని తీర్చిదిద్దనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. హుస్సేన్ సాగర్ తీరంలో నిర్మించిన అంబేద్కర్ అతి భారీ విగ్రహం దగ్గర అంబేద్కర్ మ్యూజియం, స్మారక గ్రంథాలయం ఏర్పాటుకైతే హెచ్ఎండీఏ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 125 అడుగుల అతి భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ అంబేద్కర్ స్మారక గ్రంథాలయం ఏర్పాటుకైతే చర్యలు చేపట్టినప్పటికీ అప్పుడు అలాంటి చర్యలు అయితే ఎలాంటి చేపట్టలేదు. అయితే రాజ్యాంగ స్ఫూర్తిని చాటేలా పార్లమెంట్ భవనాన్ని తలపించే విశాలమైన వేదికగా అయితే ఈ అంబేద్కర్ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ భవనంలోనే అంబేద్కర్ జీవిత విశేషాలను సమూన్నతంగా ఆవిష్కరించేందుకు మ్యూజియం, లైబ్రరీతో పాటు అంబేద్కర్ జీవిత విషయంపై రూపొందించిన అనేక చిత్రాలను ప్రదర్శించాలి. అయితే అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడే ఈ ప్రతిపాదించారు. కానీ అప్పట్లో ఇవన్నీ ఎలాంటి చిత్రాలు కావచ్చు, జీవిత విశేషాలు చేయకుండానే విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇప్పటికీ ఎవరిని అనుమతించలేదు. అయితే ఈ ఏప్రిల్లో అంబేద్కర్ జయంతి రోజున కూడా కొంతమంది సందర్శకులను అయితే అనుమతించారు. మొత్తంగా మరోసారి ఇక్కడ సందర్శకులు అనుమతించిన తర్వాత 2-3 రోజులు అనుమతించారు. అయితే ఇక్కడ మొత్తం ఇంకా లైబ్రరీతో పాటు ఇక్కడ జీవిత విశేషాలకు సంబంధించిన అన్ని ఈ స్మారక మ్యూజియంను కూడా ఏర్పాటు చేసిన తర్వాత కూడా మరొక 8 నెలల పాటు ఇక్కడ అన్ని పనులు చేసి అయితే ఇక్కడ సందర్శకులను అయితే అనుమతిస్తామని అయితే చెప్తున్నారు. మొత్తంగా అంబేద్కర్ విగ్రహం బీఆర్ఎస్ హయాంలో ఆవిష్కరించినప్పటికీ మ్యూజియం, లైబ్రరీ తదుపరి సదుపాయాలు అయితే కల్పించలేదు. మొత్తంగా అప్పట్లోనే సందర్శకులను కూడా అనుమతించలేదు. ఈ క్రమంలో మొత్తం ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ మ్యూజియం వద్ద మెమోరియల్ లైబ్రరీ, ట్రాన్సాక్షన్ అడ్వైజరీ, క్యూరేటర్, ప్రాజెక్టు మేనేజ్మెంట్ తదితర నిర్వహణ బాధ్యతలను అయితే ఒక ప్రైవేటు సంస్థకు అయితే అప్పగించారు. మొత్తంగా ఒక 25 కోట్ల రూపాయలతో ఇక్కడ మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ భావిస్తుంది. మొత్తంగా మరొక 8 నెలలలో ఈ మ్యూజియం, లైబ్రరీ ఇలాను ఏర్పాటు చేసి ఇక్కడ వినియోగంలోకి తినన్నట్లయితే తెలిపారు. అంబేద్కర్ మహావిగ్రహం ప్రాంగణంలో రాజకీయ, వైజ్ఞానిక కేంద్రంగా ఈ మొత్తాన్ని ఈ అంబేద్కర్ ప్రాంగణాన్ని మాత్రం ఒక మంచి వైజ్ఞానిక కేంద్రంగా అయితే ఏర్పాటు చేయనియారు. అంబేద్కర్ బాల్యం నుంచి చివరి వరకు ఉన్నటువంటి ఆయన జీవిత విశేషాలను కూడా ఒక ఆడియో సిస్టమ్ ద్వారా అయితే ఇక్కడ లైటింగ్ షోను కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే మన దేశంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో పూణే, విజయవాడ, ఢిల్లీలో కూడా అంబేద్కర్ మ్యూజియంను అయితే ఇక్కడ మన హెచ్ఎండీ అధికారులు సందర్శించనున్నారు. అక్కడ చేసిన ఏర్పాట్లను అయితే చూసి దాన్ని సందర్శించి ఇక్కడ కూడా అలాంటి ఏర్పాట్లు చేయాలని అయితే హెచ్ఎండీ అధికారులు అయితే చూస్తున్నారు. మొత్తంగా అయితే గత అంబేద్కర్ జయంతి రోజున కూడా ఇక్కడ అయితే సందర్శనలు అయితే అనుమతించారు. అయితే సందర్శకులను అనుమతించిన తర్వాత ఇలాంటి ఇంకా కొన్ని ఇక్కడ అభివృద్ధి పనులు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడైతే క్లోజ్ చేశారు. మరొక 8 నెలల్లో ఒక 25 కోట్ల రూపాయలతో ఇక్కడ ఉన్న అభివృద్ధి పనులను మొత్తం పూర్తి చేసి సందర్శకులకు అంబేద్కర్ జీవిత విశేషాలు తెలపాలనే ఉద్దేశంతోనే మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాతనే ఇంకా సందర్శకులను అనుమతిస్తామైతే ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా ఇక్కడ మొత్తం అంబేద్కర్ జీవిత విశేషాలు తెలిపే విధంగా సందర్శకులకు చూపించాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ వచ్చే సందర్శకులు మాత్రం బయట నుంచే విగ్రహాలను అయితే చూస్తున్నారు. మొత్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి మరొక 8 నెలల్లో ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఇక్కడ లైబ్రరీ, మ్యూజియాన్ని ఏర్పాటు చేసి సందర్శకులకు అయితే అనుమతించనున్నారు. కెమెరా పర్సన్ సత్యబాబుతో అరుణ్, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.